ఏపీ మంత్రి పార్థసారథి మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. చెప్పలేను కానీ నేను అది తెలియకోకుండా పార్టీ పరంగా కాకుండా సామాజిక పరంగా జరిగిన విషయం అని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. అందుకనే మన కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటే వారికి ఆ సంఘటనకి చింతిస్తూ సారీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా క్షమాపణ కోరుతాను. ఎందుకంటే నన్ను హక్కును చేర్చుకుని నన్ను ఆశీర్వదించి నాకు గౌరవం కల్పించిన ఆ నాయకుడు కూడా నేను క్షమాపణ తెలియజేస్తా ఉన్నాను. ఓకే, వాస్తవాలు నేను చెప్పాను, వాస్తవాలు తెలుసుకుంటారు తప్పకుండా. పార్టీ తప్పకుండా వాస్తవాలు తెలుసుకుంటారు, దాంట్లో ఏం లేదు. నేను ఒక్కడనే కాదు అటెండ్ అయ్యింది, అంతా చాలామంది గౌడ సోదరులు గౌడ నాయకులు రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గౌడ సోదరులు అందరూ కూడా చాలామంది. ఇది పార్టీతో సంబంధం లేదు, తెలుగుదేశం పార్టీ తరపు నుంచి నిర్వహించిన కార్యక్రమం కాదు. నాకు తెలియదు, అసలు నేను సడన్గా అక్కడ చూసేదలికే అనుకోని సంఘటన.